నేను చేసిన పనికి నా వైఫ్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయింది. అసలుకి నేనేం పని చేశాను, నా వైఫ్ ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక రండి. నా లాస్ట్ 2 వీడియోస్ కి మీరు నేను లైక్స్ చెప్పిన టార్గెట్ ని కంప్లీట్ చేసిర్రు. ఇంకా అలాగే ఈ వీడియో కూడా ఒక 20k లైక్స్ కొట్టి ఈ టార్గెట్ ని కూడా కంప్లీట్ చేసి మీరు నాకెంత ప్రేమిస్తారో నా వైఫ్ ని చూపెడదాం. ఇక నేను నా వైఫ్ మాతో పాటు మా అల్లుడు వచ్చుండే. ఇక మేము ముగ్గురం కలిసి నా వైఫ్ కాలేజ్ కోసం అని చెప్పేసి బయలుదేరిపోయినాం. ఇక ఫైనల్ గా మేము మా వైఫ్ కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయినాం. నా వైఫ్ చదివేది గాయత్రి డిగ్రీ కాలేజ్. ఇంకా నా వైఫ్ అయితే కాలేజ్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా నేను మా అల్లుడు ఇద్దరం కలిసి బయట వెయిట్ చేసినాం. బయట వెయిట్ చేస్తే ఎండ బాగా కొడుతుందని చెప్పేసి నా వైఫ్ లోపలికి రమ్మన్నది. ఇక నేను మా అల్లుడు ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళిపోయినాం. ఇక మేము ఈ రోజు కాలేజ్ కి ఎందుకు వచ్చినామో, నా వైఫ్ ఎగ్జామ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యిందో చెప్తున్నా వినండి. నా వైఫ్ ఎగ్జామ్ రోజే నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది, ఈ రోజు షూటింగ్ ఉందని చెప్పేసి. సో నేను నైట్ కి నైటే బయలుదేరాలి. ఇంకా నేను ఒకరిని ఎలా పోవాలని చెప్పేసి నా వైఫ్ కి అడిగితే నా కోసం తన ఎగ్జామ్ ని సాక్రిఫైస్ చేసి ఆ రోజు ఎగ్జామ్ రాయకుండానే నాతో వచ్చేసింది. ఇంకలా ఆ ఎగ్జామ్ కూడా పోయింది. ఇంకెలాగో ఆ ఎగ్జామ్ పోయింది, కానీ సప్లీస్ ఉన్నాయి. సో ఆ సప్లీస్ రాయాలంటే దాని ఫీజు కట్టాలి. ఆ ఎగ్జామ్ ఫీజు కట్టేది ఉందని చెప్పేసి ఈ రోజు కాలేజ్ కి వెళ్ళి కట్టేసి వచ్చిన. ఇది జరిగింది. నేను నా వైఫ్ ని వదిలేసి వెళ్ళిపోబోతున్నా. ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తా.